విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, పూసపాటిరేగడ, డెంకాడ, చీపురుపల్లి, ఆంధ్ర, బొబ్బిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన బృందంలోని చీపురుపల్లి మండలం పేరేపి గ్రామానికి చెందిన ఎలక గణేష్ను అరెస్ట్ చేసి అతని నుండి 1,50,000 విలువైన రాగి, అల్యూమినియం దిమ్మలను రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నెల్లిమర్ల మండలం కొండ వెలగాడ, కొత్తపేట, గుషిని, పారసాం, చంద్రంపేట గ్రామాల్లో వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. పూసపాటిరేగ, డెంకాడ, చీపురుపల్లి, ఆంధ్ర, బొబ్బిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇదే తరహా నేరాలు జరగడంతో స్పందించిన ఎస్పీ, సిసిఎస్ సిఐ సత్యనారాయణ, భోగాపురం సిఐ జి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. నెల్లిమర్ల ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం ఉదయం మిమ్స్ ఆసుపత్రి సమీపంలో వాహన తనిఖీలు చేపడుతుండగా గుడ్ల వైపు నుండి విజయనగరం వైపు వస్తున్న ఒక ఆటోలో వెనుకన కూర్చున్న ఒక వ్యక్తి పోలీస్ తనిఖీలను చూసి ఆటో దిగి ఒక మూటతో పారిపోతుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో తనతో పాటు తన బంధువులైన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సారికి దుర్గారావు, సారికి సురేష్ మరియు ముంగిన అంజిత్ కుమార్ కలిసి ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసినట్లు అంగీకరించారు. మిగిలిన నిందితులు కూడా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులకు పట్టుబడ్డారని, ప్రస్తుతం వారు కూడా రిమాండ్లో ఉన్నారని ఎస్పీ తెలిపారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన సిసిఎస్ సిఐ సత్యనారాయణ, భోగాపురం సిఐ జి రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్ఐ రామగణేష్, సిసిఎస్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నెల్లిమర్ల పోలీస్ అదేవిధంగా సిసిఎస్ వాళ్ళు కలిసి వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెండర్ను పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పరంగా ఎలకల గణేష్ అనే అతను పేరేపి విలేజ్, చీపురుపల్లి మండల్, ఇతను ఇంతకుముందు కూడా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ చేస్తుంటాడు. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర కొంత కాపర్ ఇన్గాట్స్ పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకొని ఇంటరోగేట్ చేస్తే ఇతను 10 కేసులలో 5 పోలీస్ స్టేషన్స్లో 6 పోలీస్ స్టేషన్లో 10 కేసులలో ఇతను నేరం చేశానని కన్ఫెస్ చేయడం జరిగింది. దాంట్లో అరౌండ్ 1.5 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇతనితో సహా సారిక దుర్గారావు, అదేవిధంగా సారిక సురేష్, మంగిన అంజిత్ కుమార్, వాళ్ళు ముగ్గురు కోపూర్ విలేజ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు. వీరు నలుగురు కలిసి ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు